హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సన్, మూన్ అండ్ ఎర్త్ వర్కింగ్ మోడల్ అండి, సైన్స్ ప్రాజెక్ట్ ఎలా మనం అనేది ప్రిపేర్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము మనము. Items required to this project: colors, balls, DC motor, switch, connector, 9 volts battery, metal wire, glue gun, cover paper, color paper, 2 caps, black plaster, sketch, round cardboard, stars, gum bottle, cardboard. వీటితో పాటు కట్టర్స్, కరెంట్ వైరు 1 మీటర్ అవసరం అవుతాయి. ఇక్కడ ఏంటి అంటే హెచ్డబ్ల్యూ బ్యాటరీ బదులు నిప్పో బ్యాటరీ అనేది తీసుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. హెచ్డబ్ల్యూ బ్యాటరీ ఏంటంటే పని చేయట్లేదు ఎక్కువసేపు అనమాట మనకి. సో నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్దాము. ఫస్ట్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, బాల్స్ అనేవి అందరిళ్ళలో ఉంటాయి కదండి. సో ఎర్త్కి, సన్కి, మూన్కి మనం బాల్స్ సెలెక్షన్ చేసుకొని అలాగ గమ్ముతోటి ప్లాస్టర్ అంటించేసి పేపర్ వేసేయాలన్నమాట, వైట్ పేపరు. తర్వాత స్కెచెస్, క్రేయాన్స్ యూజ్ చేసి మనం ఎంత అందంగా అంటే అంత అందంగా మనం అనేది సన్ను, మూను, ఎర్త్ రెడీ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లు. తర్వాత దీన్ని రౌండ్ కార్డ్బోర్డ్ అంటారండి. ఇది లేకపోతే దీని ప్లేస్లో మనం ఏదైనా సరే పైపు, సో ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. సో మా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది, సో అందుకని నేను ఇది యూజ్ చేశాను అనమాట. సో ఇది అనేది ఒక మనము 15 సెంటీమీటర్స్ అలా కట్ చేసుకుందాము. 2 కట్ చేసుకోవాలి, ఒకటేమో ఎత్తుకి, రెండోదేమో సన్కి. దానికి వీడియోలో చూపించిన విధంగా బ్లాక్ ప్లాస్టర్ అనేది వేసేసుకోవాలండి. సో ఏంటి అంటే సన్ రెడ్ కలర్గా ఉంటుంది కాబట్టి మేము బాటమ్ అనేది ఫస్ట్ రెడ్ కలర్లో వేద్దాం అనేసి ఫస్ట్ ట్రై చేసాము రెడ్ కలరు. బట్ తర్వాత ఏంటి అంటే ఇంకా స్కై అంటే మొత్తం టోటల్ బ్లాకిష్గానే ఉంటుంది కదా అనేసి ఇంకా మళ్ళీ మేము బ్లాక్ ప్లాస్టర్ వేసేసాం అనమాట. సో ఇది అనేది వేస్ట్ అయిపోయింది, పాపం మా పిల్లలు చాలా కష్టపడి వేశారు. సో నెక్స్ట్ ఏంటంటే వైర్స్ అనేవి డీసీ మోటార్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపించడానికి నేను ఈ బిట్ పెట్టానండి. ఫస్ట్ మేము ఏం ఆలోచించామంటే సన్ను, ఎర్త్, మూను 2 డీసీ మోటార్స్ ఒకటే హెచ్డబ్ల్యూ బ్యాటరీ మీద రొటేట్ చేద్దామని చెప్పి ప్రాజెక్ట్ ట్రై చేసాం అనమాట. బట్ హెచ్డబ్ల్యూ బ్యాటరీ అనేది పవర్ సరిపోవట్లేదు అనమాట. సో నిప్పో బ్యాటరీ అయితే మేబీ సరిపోయేదేమో, మాకు తెలియక మేము ఫస్ట్ హెచ్డబ్ల్యూ బ్యాటరీ పర్చేస్ చేసేసాం అనమాట. సో మీరైతే ఏ బ్యాటరీ తీసుకున్నా నిప్పో తీసుకోండి, 9 voltsది, అదైతే బాగా పనిచేస్తుంది, ఫాస్ట్గా తిరుగుతుంది కూడా మనకి మోటార్ అనేది. సో ఇది కనెక్షన్ కోసం పెట్టాను. సో ఏంటంటే ఎల్లో వైరు నేను 2 అనుకున్నాను కాబట్టి 2 ఎల్లో వైర్స్, 2 బ్లూ కలర్ వైర్స్ తీసుకున్నాను. బట్ అలా వద్దండి, ఓన్లీ ఒక ఎల్లో వైరు, ఒక బ్లూ కలర్ వైర్ మాత్రమే కనెక్ట్ చేయండి. డీసీ మోటార్కి కనెక్ట్ చేసి ఆ 2 వైర్స్ కూడాను లోపలికి మనం తీసుకున్నటువంటి ఆ రౌండ్ కార్డ్బోర్డ్ లోపలికి పెట్టేసేసి పైన డీసీ మోటార్ వచ్చేటట్లు పెట్టేసి నేను చూపిస్తానండి మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా. సో చూపించడానికి మాత్రమే నేను ఈ బిట్ పెట్టాను అనమాట ఇక్కడ. సో మీకు అంతా కూడాను క్లియర్గా తెలియాలి కాబట్టి. సో అలా పెట్టేసి మనం అక్కడ గ్లూగన్ పెట్టేసాము అంటే అది ఎగ్జాక్ట్గా మనకి స్టిక్ అయిపోతుంది అనమాట. ఏదైనా సరే ఫస్ట్ చేస్తేనే కదండి తెలుస్తుంది దేని పవర్ ఎంత ఉంది, మనం ఎలా యూజ్ చేయాలి అనేసి. నెక్స్ట్ వచ్చేసి మేము ఫస్ట్ ఏంటంటే ఈ మెడిసినల్ క్యాప్స్ తీసుకున్నాము. బట్ ఇవి బాగా పొడుగ్గా ఉన్నాయి అండ్ వెడల్పుగా ఉన్నాయి కాబట్టి దీనికన్నా మనకి బాటిల్ క్యాప్స్ అయితే బాగా యూజ్ అయినాయి. సో తర్వాత మళ్ళీ క్యాప్స్ కూడా మార్చేసాము, బాటిల్ క్యాప్స్ పెట్టేసాం అనమాట, హోల్స్ చేసేసి. సో ఇప్పుడు చూపించేది కనెక్టర్, బ్యాటరీ. ఇది ఎలా కనెక్ట్ చేయాలి అంటే పెద్ద హోల్ ఏమో చిన్న దానిలోకి, చిన్న హోల్ పెద్ద దానిలోకి పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఇది అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. బ్యాటరీ అనేది చాలా క్లియర్గా చూపిస్తున్నానండి, మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే మెసేజ్ చేయండి. ఇప్పుడు కనెక్షన్స్ చూద్దామండి. డీసీ మోటార్కి బాటిల్ క్యాప్ పెట్టామని చెప్పాం కదా, బాటిల్ క్యాప్ అది. సో ఇప్పుడు డీసీ మోటారు, స్విచ్, నెక్స్ట్ వచ్చేసి నిప్పో బ్యాటరీ అనేది మనం కనెక్ట్ చేయాలి 3 కూడాను. సో ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్విచ్ తీసుకోవాలండి. స్విచ్కి మనకి 2 ends ఉంటాయి. సో అందులో ఒక ఎండ్ వచ్చేసి డీసీ మోటార్కి ఉన్నటువంటి ఎల్లో వైర్ తోటి ఒక ఎండ్ కనెక్ట్ చేసి, నెక్స్ట్ ఇంకో ఎండ్ వచ్చేసి మనకి బ్యాటరీకి కూడా 2 ends వస్తాయి కదండి. సో ఒక ఎండ్ వచ్చేసి ఒక స్విచ్కి కనెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటి అంటే ఎల్లో వైర్ అంటే డీసీ మోటార్కి వచ్చినటువంటి ఎల్లో వైర్ అనేది స్విచ్కి ఒక ఎండ్ కనెక్ట్ చేస్తున్నాను, ఇంకో ఎండ్ కనెక్టర్ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి,
కనెక్టర్కి వచ్చినటువంటి కనెక్టర్ కూడా మనకు అంటే బ్యాటరీకి 2 ఎండ్స్ ఉంటాయి. సో ఒక ఎండ్ వచ్చేసి స్విచ్ కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి డీసీ మోటార్లో బ్లూ కలర్ వైరు అంటే ఒక ఎండ్ మిగిలిపోయింది. అండ్ కనెక్టర్లో మనకు ఆ రెడ్ కలర్ వైర్ మిగిలిపోయింది. ఆ రెండు డైరెక్ట్గా మనం కనెక్షన్ ఇచ్చేస్తాం అనమాట. అంటే ఏంటి అంటే మనం స్విచ్ అనేది ఆన్ చేసినప్పుడు మాత్రమే మనకి డీసీ మోటార్ అనేది రొటేట్ అవుతుంది. లేదు అంటే మనకి రొటేట్ అవ్వదన్నమాట. సేమ్ ఇప్పుడు చూపించిన విధంగానే సన్నుకు కూడాను మనం అనేది ఒక డీసీ మోటరు, ఒక స్విచ్, నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ అనేది అవసరం అండి. సో సేమ్ కనెక్షన్స్ అండి. నిప్పో బ్యాటరీ ప్లేస్లో మనం అనేది ఇప్పుడు హెచ్డబ్ల్యూ బ్యాటరీ అనేది పెడతాము. కనెక్షన్స్ ఏమీ మారవన్నమాట. సేమ్ ఇందాక ఎలా అయితే మనం కనెక్షన్స్ ఇచ్చామో అలాగే కనెక్షన్స్ ఇస్తామండి. అండ్ వచ్చేసి ఈ సన్ అనేది మనకి సెంటర్లో ఉండాలి కాబట్టి మనం అనేది కార్డ్బోర్డ్ రౌండ్ అనేది మనం సెంటర్లో ఎగ్జాక్ట్గా స్టిక్ చేసామన్నమాట. స్టిక్ చేసిన తర్వాత ఆ బాటిల్ క్యాప్ మీద కూడా మనం గ్లూ గన్ అనేది పెట్టేసి ఆ సన్ అనేది మనం దాని మీద స్టిక్ చేసేయాలి. సో ఇక్కడతోటి మనకేంటి అంటే సన్ అనేది అయిపోతుంది. ఒకసారి రొటేషన్ అనేది మీకు చూపిస్తాను చూడండి. సో రొటేషన్ జరిగిన తర్వాత మనం ఏంటి అంటే ఈ బ్యాటరీ, ఈ వైర్స్ అంతా బయటికి కనపడకుండా ఏంటంటే మేము మొత్తం కూడాను బ్లాక్ ప్లాస్టర్ వేసేసాం అనమాట. అదిగో చాలా బాగా రొటేట్ అవుతుంది కదండి. సో సక్సెస్ అయ్యామన్నమాట ఇప్పుడు మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద బేస్ అంటే మరీ ప్లెయిన్ బేస్ ఉందనేసి కింద బేస్ ఏంటంటే మనం యూజ్ అండ్ త్రో బిర్యానీ పాట్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్వి. సో అదనేది ఏం చేసామంటే మేము కింద బేస్ అనేది యూజ్ చేసామన్నమాట. అంటే కొంచెం హైట్ వస్తుంది కదా పిల్లలకి బాగుంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి అంటే మనం కేక్ కటింగ్ చేశాక మిగులుతాయి కదండి. సో అవి ఏంటంటే యూజ్ అండ్ త్రోకి నేను ఉంచుకుంటాను, దేనికైనా ఉపయోగపడతాయి అనేసి. ఇక్కడ రెడ్ కలర్ది కనపడుతుంది కదా. మనం ఏంటి అంటే ఎర్త్ అనేది సెల్ఫ్గా రొటేట్ అవ్వాలి, మూన్ సెల్ఫ్గా రొటేట్ అవ్వాలి, సన్ కూడా సెల్ఫ్గా రొటేట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్, మూన్, సన్ చుట్టూ రొటేట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ పవర్ అనేది సరిపోవట్లేదు కాబట్టి నేను ఏం చేశాను అంటే విడిగా ఇలా కట్ చేసుకొని ఇది ఇందులో డిప్ చేసేసి దీన్ని మనం చేత్తో రొటేట్ చేసుకుంటాం అనమాట. అవి రెండు తిరుగుతూ ఉంటాయి, దీన్ని చేత్తో రొటేట్ చేసుకుంటాం అనమాట. సో తర్వాత ఏంటంటే దాని మొత్తానికి బ్లాక్ కలర్ వేసేసాము, ఎందుకంటే స్కై అనేది బ్లాకిష్లో ఉంటుంది కాబట్టి. సో ఎర్త్, మూన్కి వచ్చేసి ఈ క్యాప్ ఉంది కదా మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇలాగా ఏంటి అంటే ఒక వైర్ తోటి మూన్ అనేది అది బాల్ అనేది అలా గుచ్చేసి అనమాట దానికి. నెక్స్ట్ వచ్చేసి ఆ బాటిల్ క్యాప్ మీద మనం ఎర్త్ అనేది పెట్టేస్తాం అనమాట. అంటే ఒకటే మోటార్ మీద మనకి ఎర్త్, మూన్ రెండు రొటేట్ అయిపోతాయి అనమాట. సన్ అనేది ఒక మోటార్ మీద రొటేట్ అవుతుంది మనకి. అండ్ ఎర్త్ అనేది సన్ చుట్టూ, మూన్ అనేది సన్ చుట్టూ అనేది మనం చేత్తో రొటేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో మొత్తానికి ఇదండి ప్రిపరేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైతే ఉందో మళ్ళీ ఇది 2 కావాలని చెప్పాను కదా, ఒక 15 సెంటీమీటర్స్ కార్డ్బోర్డు. దీనికి కూడా మనం మొత్తం బ్లాక్ ప్లాస్టర్ వేసేసుకుంటున్నాము. ఎటువంటి ఇంకేంటంటే ఇక మధ్యలో కొంచెం రెడ్డిష్ అదంతా కూడా కనపడకుండా ఏంటంటే బ్లాక్ ప్లాస్టర్ అనేది వేసేసుకుంటున్నాం అనమాట. సో మనకి ఏంటంటే ఇక్కడ రౌండ్ అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి పిల్లలు తిప్పేటప్పుడు అటు ఇటు కదిలిపోద్ది కాబట్టి ఈ సన్ దగ్గర ఏం చేసాము అంటే మేము కొన్ని అట్ట ముక్కలు నిలువుగా పెట్టేసి అంటే ఆ రౌండ్కి కరెక్ట్గా వచ్చేటట్లు అట్ట ముక్కలు నిలువుగా పెట్టేసి మొత్తం బ్లాక్ ప్లాస్టర్ వేసేసాం అనమాట. అప్పుడు ఏంటంటే పిల్లలు ఇలా రొటేట్ చేసినా అది అటు ఇటు కింద పడిపోకుండా ఉంటుంది అనేసి మేము అలా చేసామన్నమాట. అది కూడా చూడండి మీకు అర్థమైపోతుంది. సో అదిగో ఇలాగా పైనుంచి కిందకి ఏంటంటే మనము తీసుకురావాలి. సో ఆ కింద ఉన్న బోటంకి, సన్ బోటంకి, ఎర్త్ బోటంకి మధ్య మనకి ఏంటంటే కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి ఒక 2-3 అట్ట ముక్కలు మనం ఏంటంటే ఒకదాని మీద ఒకటి మనం పెట్టామంటే దానికి దీనికి మనకు గ్యాప్ వస్తుంది కాబట్టి రొటేషన్ అనేది ఈజీగా అయిపోతుందండి. సో చెప్పాను కదా ఈ డీసీ మోటార్ అనేది మనము గ్లూ గన్ యూజ్ చేసి ఆ రౌండ్ కార్డ్బోర్డ్లో పెట్టుకోవాలి అనేసి. సో ఇలాగ పెట్టేసుకుంటే ఏంటంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది అనమాట, పడిపోకుండా మనకి చాలా స్టిఫ్గా ఉంటుంది. సో నేనైతే కొంచెం క్లారిటీగానే పాయింట్స్ రిపీట్ అవుతున్నా కానీ కొంచెం అర్థం అవ్వాలి అనేసి కొంచెం క్లారిటీగా చెప్తున్నానండి. సో ఏమనుకోవద్దు పాయింట్స్ రిపీట్ అయినా. అదిగో చూసారా కింద మీకు కనపడిందా, ఇందాక మనకి ఏంటి రౌండ్ దగ్గర గ్యాప్ ఎక్కువ ఉంది. సో మేమేంటి అంటే గ్యాప్ కనపడకుండా అట్ట ముక్కలు ఇలా నిలువుగా నుంచోబెట్టేసి బ్లాక్ ప్లాస్టర్ వేస్తాం అనమాట. అంటే రౌండ్ తిప్పేటప్పుడు రౌండ్ కూడా అటు ఇటు ఎక్కువ మూవ్ అవ్వకుండా ఉండేటట్లు చేసేసాం. అండ్ స్విచ్ వైర్స్ అన్నీ కూడా కనపడకుండా
పెట్టేసి ఏం చేసాము అంటే బ్లాక్ ప్లాస్టర్ వేసేసాం అనమాట. ఇప్పుడు ఈ ఎర్త్ మూన్కి వచ్చేటటువంటి కనెక్షన్స్ కూడాను దాని మీద పెట్టేసేసి ఆ బ్లాక్ బేస్ మీద పెట్టేసేసి ఏంటంటే అవి కూడా కనపడకుండా మొత్తం బ్లాక్ ప్లాస్టర్ వేసేస్తానండి. అది కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట వీడియో. సో ఏంటంటే ఒకసారి చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాము అసలు ఏంటి మళ్ళీ ఇంకా సక్సెస్ అయిందా లేదా అనేసి. సో మాకు 1 డే పట్టిందండి ఇది టోటల్. మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ చేసాము. 11 కాదు, మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ చేసాము ప్రాజెక్ట్. సో నైట్ 8 o'clockకి మాకు సక్సెస్ అయిందనమాట ప్రాజెక్ట్. అంటే మనం అన్ని విధాలుగా ట్రై చేయాలి కదా, ఎలా వస్తుంది ఏంటి అనేసి అనమాట. దీనికేమో నిప్పో బ్యాటరీ యూజ్ చేసాము, ఒకదానికేమో HW బ్యాటరీ పెట్టేసాం అనమాట. బట్ నిప్పో బ్యాటరీ ప్రిఫర్ చేయండి. నిప్పో బ్యాటరీ అయితే మనకి 45 రూపీస్ ఉంటుంది, కనెక్ట్ 10 రూపీస్. అదైతేనేమో బ్యాటరీ 20 రూపీస్, కనెక్ట్ 10 రూపీస్ ఉంటుంది, స్విచ్ 10 రూపీస్ అండి. నెక్స్ట్ DC మోటార్స్ వచ్చేసి 50 రూపీస్. సో ఇక్కడ 2 DC మోటార్స్, 2 స్విచ్చెస్, ఒక నిప్పో బ్యాటరీ, ఒకటేమో HW బ్యాటరీ, 2 కనెక్టర్స్ అనమాట. సో ఇవన్నీ కార్డ్బోర్డ్స్ మన ఇంట్లో ఉంటాయి కదా, అండ్ బ్లాక్ ప్లాస్టర్, ఇవన్నమాట మనకి నీడ్ అయ్యేటటువంటి ఐటమ్స్ మెయిన్. సో సక్సెస్ అయిందా లేదా అనేది కొంచెం పెట్టి చూసుకున్నాం అనమాట. సో ఇలా వదిలేస్తే మాకు నచ్చలేదు, రెడ్ కలర్ అలా కనపడుతుందని. అందుకని ఏంటంటే టోటల్ బ్లాక్ కలర్ వేసేసి, సో స్టార్స్ ఆల్రెడీ ఇందాక ఫస్ట్లోనే వీడియో చూపించాం కదా, సో ఆ స్టార్స్ అనేవి కట్ చేసేసి మనకి ఇక్కడ పేస్ట్ చేసేసాం అనమాట. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది రెడీ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉందండి, అందరూ చాలా బాగుందన్నారు. థ్యాంక్ యూ.